150 ఇచ్చి తీసుకో. 150 వెనకాల 130 ఇచ్చి తీసుకో. ఇక నువ్వు ఇట్లయితే కాదని నేను జంపు వచ్చావా మామా, ఇక స్టార్ట్ చేద్దామంటావా? మొదలెడద్దాం. అందరికి నమస్తే, వనక్కం, రామ్ రామ్. ఏం లేదు, ఒక కుండల బేరమామని దమ్ దమ్ చేద్దామంటే ఏం లేదు, ఫ్రాంక్ వీడియో, ఫన్నీగా. ఏమంటున్నా, చూసేసేయండి వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కొత్తవి తీసుకొని వద్దాం మీరు సపోర్ట్ చేస్తే, ఓకేనా? చలో వాచ్. అరే అమ్మ, ఇక్కడ కుండలు కనబడుతున్నాయి. అమ్మ తక్కువ రేట్లో తీసుకుందాం అంటే ఎంత కుండ? ఇదెంత? 200. అది పెద్దది 500. ఇది 150. ఇది ఎంతనో 200 అనవుగా. 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలా? 100 రూపాయలకి ఏమొస్తుంది సార్? ఏమొస్తుంది? సరే ఎంతనో నువ్వు చెప్పు. 150. సరే 110 రూపాయలు ఇస్తా. లేదు 130. సరే అది 500 అన్నావు కదా, దానికి 200 ఇస్తా. సరే అది 500 అన్నావు కదా, దానికి 200 ఇస్తా. దానికి 200. వాయమ్మ ఏ ఊరన్నది? నాదా నార్కటిపల్లి. నార్కటిపల్లి ఉందా? ఆధారనే ఉందా? ఇదారా? ఇది హైదరాబాద్. ఊర్లో ఇంకా తక్కువగా దొరుకుతుంది. ఊర్లో తక్కువనే ఇస్తారు. ఊళ్ళో అన్ని పిండి పెట్టి అన్ని మంచిగా ఉంటాయి కాబట్టి తక్కువ ఇస్తారు. ఇయ్యరు. సరే పోనీ, పెద్దది ఎంతకి ఇస్తావు లాస్ట్? 500 తక్కువ. 500. సరే ఇక నీది నాది కాదు, 200 అన్నాగా 250 రూపాయలు ఇస్తా. 250 రూపాయలు కదా, 50 రూపాయలు తక్కువ. ఏదో ఇది ఇచ్చేసే, ఇక 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలా? ఈ చాక్లెట్ వస్తలేదు నాయన. మరి గిత్తనే ఉంది కదా, ఇది పెద్ద ఉంది. మనిషి గిత్తనే ఉంటుంది. ఎంత పని చేస్తుంది? సరే ఎంత ఇది ఎంత ఇస్తావు? 100 రూపాయలు ఉందా? దీనికి గీత అవుతుంది. ఇది ఉందా? గుర్తుంది. ఒక పాల ప్యాకెట్ వస్తలేదు నాయన. పాల ప్యాకెట్. సరే పోనీ 20 రూపాయలు ఇస్తా. 20 ఇస్తా. 20 రూపాయలు? 20 రూపాయల కళ్ళు వస్తుందా? ఏమో అవన్నీ నాకు తెలియదు. 20 రూపాయలు ఇస్తా. 20 రూపాయలు కాదు, 150 రూపాయలు పెట్టి తీసుకోరా. ఇప్పుడే ఉందనే అన్నావుగా. 100 రూపాయలు కాదని ఇది 100కి ఇస్తావా? గది గిదా? గిది నాకు వద్దు. ఇది 100 రూపాయలకి. అది రాదు, అది 300. సరే ఇంతగానని చెప్తున్నావు. ఇవి గట్టిగా ఉంటాయా అసలు? గట్టిగా ఉన్నాయా? మనిషి పెట్టేలే చేసిరా. సరే మరి గట్టిగా ఉందా అంటున్నావు. కింద ఇట్లా ఇసురు కొడతా. పలిగితేనేమో ఇయ్య పైసలు, పలకపోతే ఇస్తా. 500 అడబెట్టి నువ్వు వలగొట్టు. అదే అంటున్నా, కింద పడేస్తా. పలిగితేనేమో ఇయ్య. ఫస్ట్ ఆ పైసలు కట్టినాక అది వలగొట్టుకో. నువ్వేమైనా చేస్తావు, పండు వేస్తావు. నువ్వు అన్నావు గట్టిగానే ఉన్నాయి అన్నావు కదా. అరే మనిషి గట్టిగా ఉందా? మనిషి మాట నాకు వద్దు. ఇది గట్టిగా ఉందా అన్నావు. కింద కుండ గట్టి ఉంటది. ఎందుకున్నది? నువ్వే ఇప్పుడు గట్టిగా ఉంది అన్నావుగా. కింద ఎత్తేస్తే ఏదైనా వాళ్ళకి మనిషే మరిపోతుంది. కుండ కింద ఎత్తేస్తే ఏదైనా వాళ్ళకి మనిషే మరిపోతుంది. కుండ మనిషికే గ్యారెంటీ లేదు. కుండ గ్యారెంటీ ఉంటుందా? మనిషికే గ్యారెంటీ లేదు. కుండ గ్యారెంటీ ఉంటుందా? సరే లాస్ట్ ఇంతగానో ఎందుకు? ఎంతకో చెప్పరా? ఇక చెప్పు ఎంత? ఇది 150 అనకాడ 130 ఇస్తా. ఇది 300 అనకాడ 220 ఇస్తా. నేను చెప్తున్నా 50 రూపాయల కంటే ఎక్కువ. 50 రూపాయలకి ఏదో గమ్ముంతా కూడా కాదు. గమ్ముంతా మాకే పడతలేదు. మాకే పడతలేదు. మాకు పడదు. నీకు ఇవ్వాలంటే ఎట్టిస్తాం? చూడు అదో ఏదో చేసి ఇచ్చేసేయి, జర పైసలు లేవు, బ్యాచులర్ నేను. అదో ఏదో చేసి ఇచ్చేసేయి, జర పైసలు లేవు, బ్యాచులర్ నేను. ఓయమ్మ పైసలు లేవంటే ఎట్లా? పైసలు లేవు. ఈ కాలం పైసలు వస్తున్నాయి. ఎవరికాడ? జనాల పైసలు వస్తున్నాయి. బ్యాచులర్. ఫ్రిడ్జ్ తీసుకున్నామంటే 10,000 అవుతుంది. తీసుకున్నామంటే 10,000 అవుతుంది. కుండ అయితే జర చల్లగా ఉంటది కానీ. నువ్వు కొననీకి వచ్చినావా? మాటలు మాట్లాడుతావు. ఫ్రిడ్జిలోకి ఎన్ని పాయలు అవుతున్నాయి? 1000 లక్షలు కుండకు పెట్టినాక చేత కాదు. 100 రూపాయలు తానికి ఎన్ని పెడతావు? ఒక బిడ్సి తెలిసి ఏమన్నా తాగుతూ వచ్చి దానికి ఏవో 200, 500, 1000 రూపాయలు పెడతారు. మంచిగా ఇది ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు ఉంటుంది గ్యారంటీ. అందుకనే ఎన్ని రోజులు పెడుతుంది అనేది నువ్వు అంత అన్నావు. నిన్ను కొంచెం తక్కువ ఇస్తా అంటున్నా. కొంచెం అంటే 10 రూపాయలు అంటే తక్కువ ఇస్తావు. మొత్తము
తక్కువ ఏమంటే ఎట్లా తక్కువ ఇస్తా మాకు పడుతుందా? అంటే నువ్వు చూడండి బ్యాచులర్ అంటే నేను ఫ్రిడ్జ్ తీసుకోలేదు. అయినా నువ్వు బ్యాచులర్స్ అయినా ఎవరైనా మనుషులే. మేము అమ్మ నీకున్నాం, మీరు గొడవ నీకురు. 10 రూపాయలు తక్కువ ఇచ్చి తీసుకో. నేను వద్దా? సరే ముందర అడిగేసి వస్తా. ఆడ కూడా ఎంత చెప్పారు అంటే అడిగేసి ఇస్తా. సరే అట్లా పోయేసి వస్తా. అట్లా పోయి చూస్తా. ఆడ కూడా అంతే రేటు చెప్పిరా చూస్తా. సరే సరే రాపు. ఏమన్నారు? తక్కువకి ఇస్తా అంటారు. ఎంత ఇస్తాను? ఉత్తి కాదు తక్కువకి ఇస్తా అంటారు. తక్కువ ఎంత? 10 రూపాయల 5 రూపాయల? అంటే వాళ్ళు కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్పారు అంతే. నీకంటే 10 రూపాయలు ఎక్కువ కాదు, 10 రూపాయలు నేనే తక్కువ ఇస్తాను వాళ్ళకన్నా. ఇక లాస్ట్ ఇవన్నీ వద్దంటే ఇస్తావా ఇవ్వవా? తక్కువ నేను 20 రూపాయలు తక్కువ. 20 ఇగో 200 అన్నావు, 100 రూపాయలు ఇస్తా అన్న. 100 రూపాయలు ఎంత? 150 ఇచ్చి తీసుకో. 150 అయినా కానీ 230 ఇచ్చి తీసుకో. ఇక నువ్వు ఇట్లయితే కాదని నేను జంపు దొంగలున్నారు పచ్చి లంగలున్నారు. అమ్మో ఎంత హుషారయ్యా. బానే మరి నువ్వు ఇస్తలేవుగా తక్కువకు. పెట్టి తీసుకో 200. మరి నువ్వు ఇస్తలేవు, మరి ఏం చేయాలి? అదే మరి. పైసలు లేవు నాకు. పైసలు లేవంటే ఎట్లా వస్తుంది? నాకు తొలిచ్చిన వాళ్ళు నాకు తొలిచ్చిరా. నువ్వే ఒక ముఖం చూసుకొని అరే పోరాడు కదా అని చెప్పి ఇచ్చేసి. పోరగా అంటే భూ వేసాం కానీ కుండిస్తావా? ప్లీజ్ అండి ఇయ్యరా అండి అలా పెట్టు. అరే ప్లీజ్ అండి పైసలు లేవండి. సరే ఇక నా ముఖం చూస్తే నాకు తక్కువ సగం రేటుకి ఇచ్చేసి. 130 రూపాయలు 30 రూపాయలు ఎందుకంటే 100 అది కాదు ఇది 100. ఇదా వామ ఇయ్యండి. రాదు రాదు ఇట్లా అయితే కాదు. పిల్లగా అట్లుంటాయి కదా. మరి ఇస్తలేవుగా నువ్వు ఇస్తలేవుగా. మరి లేదండి నా ముఖం చూసుకో. పైసలు లేవండి. ఇక నడుస్తలే పనులు ఏడా నడుస్తలేవు. పని దొరకలేదు, తక్కువ రేట్ ఇస్తారు, జీతాలు ఎక్కువ పడతలేవు. నువ్వే 20 రూపాయలు 10 రూపాయల కాడ ఏముందండి? అయినా ఇది నీకు చిన్నది తీసుకోని అది కావాలి నాకు పెద్దది. ఇదే తీసుకో. అంటే నా ముఖం చూడండి ప్లీజ్. బ్యాచులర్ అండి. నా ముఖం కూడా చూడాలిగా. అక్కడ చేసిన నాకు యాక్చువల్ గా నువ్వు ఎంత చేపిస్తావు అంటే ఇది? యాక్చువల్ గా నువ్వు ఎంత చేపిస్తావు అంటే ఇది? ఎంత చేపిస్తావు? ఎందుకు చేపిస్తాము? మాకు అన్ని బట్టి ధర బట్టి చేపిస్తాం. అదే ధరకి ఇవ్వచ్చుగా అంటే నాకు. అదే ధరకు మాకు పడుతుంది. మాకు మేము ఎండ కూర్చుంటివి కూర్చొని అమ్మాలంటే కళ్ళు బాయ్, కాళ్ళు బాయ్, చేతులు బాయ్, అన్ని పనులే. ఆంటీ ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.